బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం అప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకున్నప్పుడు ఇంటికి ఇల్లాలు గృహిణి ఎవరైతే ఉన్నారో ఇంటికి దీపం ఇల్లాలి అంటాం కదా, ఆమె నుంచి మనకి మార్పు అనేది రావాలి. ఎందుకంటే జెంట్స్ పాపం ప్రొద్దున వెళ్ళిపోతారు, రాత్రి వస్తారు, అక్కడ ఆఫీస్లో హడావుడి ఉంటుంది, ట్రాఫిక్లో ఇరుక్కుంటారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళని మనం ఏమనలేము. ఎందుకంటే సంసారం కుటుంబ పోషణ అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్నో సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లో వీళ్ళకు కూడా చాలా రిస్కులు ఉంటాయి. అప్పుడు అత్తమామని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం 24 అవర్స్ వర్క్ కదా వీళ్ళకి. పాపం వాళ్ళకి సండేలు ఉండవు, ఏముండవు కదా. ఈ 24 అవర్స్ వర్క్లో నిరంతరం పిల్లల గురించి, భర్త గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారు. నేను అందుకే ఏం చెప్పానంటే కొన్ని రోజులు వాటిని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఉంది, ఒక పాప సరిగా తినలేదు, ఒక పూట సరిగా తినలేదు, నాకు వంట నచ్చలేదండి, లేకపోతే తినలేదు. నెక్స్ట్ పూటకి, రెండో పూటకి ఆ పాపకి ఏదైతే ఇష్టం ఉందో అది వండి పెడుతుంది. అలాగే భర్త ఒక పూట సరిగా తినలేదు, ఆయన ఎందుకు తినలేదు అని ఆలోచించి అదే మదన పడుతూ మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆయనకి ఏదైతే ఇష్టం ఉందో అది వండి పెడితే ప్రయత్నం చేస్తాను. ఏనాడన్నా తన జీవితంలో తనకిష్టమైంది ఎప్పుడన్నా వండుకుందా? జరగాలి. ఇప్పుడు జరగాలి. మన సబ్జెక్టులు ఏంటంటే మీకు కావాల్సినవి మీరు పొందే ప్రయత్నం చేయండి ఫస్ట్. అర్థమైందా? మన సబ్జెక్టులో మనకు కావాల్సినవన్నీ మనకు కావాల్సిన ఆనందాలు కావచ్చు, మన సంతోషాలు కావచ్చు, వాటిని మీరు పొందండి. మీ కోరికలన్నీ తీర్చుకుంటేనే విశ్వం మీకు సహకరిస్తుంది, మీకు డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది. మీ కోరికలను అలాగే బలవంతం పక్కన పెట్టేశారనుకోండి, మీ దగ్గరికి ఏది రాదు. మన సబ్జెక్ట్ అది. మన సబ్జెక్టులో కోరికల్ని బలవంతంగా అంచుకోవద్దు, ఓకేనా? ఆ కోరికల విషయంలో మీరు ఏమైనా కోరుకోండి, అవన్నీ సాధ్యం అవుతాయి. అసాధ్యం అంటూ ఏముండవు. ఇప్పుడు మీరు మీ బర్త్డే ఉంది, మీరు ఆయన ఇబ్బంది పెడతారు, నాకు ఆ నగ చేయించమని. మీరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మీకు ఎలాంటి నగ కావాలి, ఎలా కావాలనేది ఊహించుకోండి అంతే. ఒక 6 నెలల ముందు నుంచో, 3 నెలల ముందు నుంచో, అది మీరు బర్త్డేలోపు మీరు పొందినందుకు మీకు తెలియకుండా సర్ప్రైజ్గా ఆయనే కొని తీసుకొస్తాడు. అట్లా ఎన్నో జరిగినాయి, మన స్టూడెంట్స్ విషయంలో ఎన్నో జరిగినాయి. వాళ్ళే క్లాసులో చెప్తారు మనకి, ఆయన ఇది నాకు ప్రజెంట్ చేశారండి నా బర్త్డే కానీ. ఆమె అడగలేదు. అర్థమైందా? మనకు కావాల్సిన దాన్ని మనం ఊహిస్తే ఏ విధంగానైనా వస్తుంది. లేదా వాళ్ళ అమ్మ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ కోరికల్ని బలవంతంగా ఎక్కడ కూడా అంచుకోకండి. ముందు మీకోసం, మీ ఆరోగ్యం గురించి, మీ యొక్క ఆనందం గురించి మీరు చూసుకోండి, ఓకేనా? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సాయంత్రం కాగానే అన్ని కార్యక్రమాలన్నీ ముందు చేసుకొని మీరు పడుకుంటారు కదా. పడుకునే ముందు ఏమి ఊహించుకుంటారు మీరు? ఫస్ట్ భర్త, పిల్లలు అవన్నీ పక్కన పెట్టేయండి. అర్థమైందా? ఇప్పుడు మీరు సంపాదించాలనుకుంటున్నారు కదా, మరి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. సంపాదించాలనుకున్నప్పుడు మీరు రేపు ఎలా జరగాలి అది జరిగిపోతుంది ఎట్లా. దాని గురించి మీరు ఆలోచన ఏం లేదు. ఎందుకంటే అది రొటీన్ కదా. మీరు ప్రొద్దున లేవగానే పిల్లల్ని రెడీ చేయాలి, పంపించాలి, భర్తను ఆఫీస్ పంపించాలి, ఇంకేమైనా కార్యక్రమం ఉంటే ఇవన్నీ రొటీన్. అవన్నీ మీకు ఐడియా ఉన్నాయి. ఇంకా వాటి గురించి ఆలోచించే పని లేదు. అందరూ కూడా సామాన్యంగా మీరు చెప్పినట్టుగానే పడుకుంటప్పుడు అవన్నీ ఊహించుకొని పడుకుంటారు. రాత్రి ఇడ్లీ పిండి పెట్టాను, ప్రొద్దున ఇడ్లీ వేసి లేకపోతే వడలు పెట్టాను, ఆ పిండి బాగా నలిగిందా లేదా ప్రొద్దున లేసే, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు అవి. అర్థమైందా? అది బాగా రాకపోతే బయట నుంచి టిఫిన్ తెప్పిస్తాము, లేదంటే బయట వెళ్ళినప్పుడు కొనుక్కుంటారు, లేదంటే స్విగ్గీలో తెప్పిస్తారు. అవన్నిటికి మీకు అవసరం లేదు, ఓకేనా? జస్ట్ పడుకునేటప్పుడు హాయిగా రిలాక్స్గా పడుకోండి, ఓకేనా? తిన్నారు, పడుకున్నారు, సంసారం అయిపోయింది, నిద్రలోకి జారుతున్నారు మీరు. అర్థమైందా? నిద్రలోకి జారే ముందు ఇంకే ఆలోచనలు ఉండవు కదా. ఆ నిద్రలోకి జారే ముందు మీకు ఏమేమి కావాలో ఊహించండి. ఊహిస్తూ నిద్రపోండి. ఊహిస్తూ నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే కళలు నిజమవుతాయి, ఊహలు నిజమవుతాయి. అర్థమైందా? మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే సరిగ్గా నిద్రలోకి జారే ముందు మాత్రమే మీ కోరికలన్నింటినీ విశ్వానికి చెప్తూ నిద్రపోండి, ఓకే? ఇవన్నీ వద్దు, మాకు ఏం కావాలో కూడా మీకు క్లారిటీ లేదు. చిన్న పని చేయండి, జస్ట్ పడుకొని నిద్రలోకి జారే ముందు డబ్బు, సంపద, ఈ 2 పదాలని చెప్తూ నిద్రపోండి. ఆటోమేటిక్గా మీ జీవితంలోకి డబ్బు, సంపద ఆహ్వానించబడుతుంది. ఇంకా వేరే ఏ ఆలోచనలు కూడా రానివ్వకండి. అది ఎలా ఉండాలంటే ఒక చిన్న పిల్లాడికి అమ్మ ఒక కథ చెప్తుండే, ఆ కథ వినుకుంటూ ఊహించుకుంటూ నిద్రపోతుంది. పోయిన తర్వాత ఆ నిద్రపోయిన తర్వాత కళలో ఆ కథకు సంబంధించిన రూపం అంతా కనిపిస్తుంది. అర్థమైందా? తర్వాత తెల్లారు లేసిన తర్వాత అమ్మ నాకు ఇలా కలపడిందని చెప్తుంది ఆ పాప. అలాగే మీరు కూడా పడుకొని నిద్రలోకి జారే ముందు డబ్బు, సంపద అనుకుంటూ చెప్పుకుంటూ దాన్ని ఊహిస్తూ పడుకోండి. ఆటోమేటిక్గా మీ జీవితంలోకి డబ్బు, సంపద రావడం అని మొదలవుతుంది, ఓకే? ఇక ఉదయం నిద్ర లేస్తారు, మన పిల్లల కంటే అందరికంటే ముందు మీరే లేస్తారు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఏం కాదు. ఆ నిద్ర లేచే ముందు కూడా ఏం చేస్తారంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు.
ఆ నిద్ర లేచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే మీ మనసు, ఎందుకంటే నైట్ అంతా మీరు ప్రశాంతంగా నిద్రపోతారు కాబట్టి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఏం పని ఉండదు. ఉదయం లేవగానే అది ఫ్రెష్గా ఉంటుంది. అర్థమైందా? ఉదయం లేచినప్పుడు మీరు ఏం చెప్తే అది తీసుకుంటుంది. ఓకేనా? ఉదయం లేవగానే ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే పడుకున్నారో అక్కడి నుంచి మీ ఇంట్లో నార్త్ సైడ్ ఎక్కడ ఉంటుంది అటువైపు మొహం చేయండి. ఓకేనా? నార్త్ సౌత్ ఎప్పుడు ఆకర్షించుకుంటాయి. ఓకేనా? నార్త్ పోల్ సౌత్ పోల్ ఆకర్షించుకుంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నార్త్ సైడ్ ఫేస్, నార్త్ సైడ్ ఫేసి సింపుల్గా ఈ చిటికెన వెళ్తాను ఇక్కడ రిచ్ అని రాసుకోండి. RICH రిచ్ అని రాసుకోండి. ఓకేనా? మీ తలరాతలు ఎవరో బ్రహ్మ కూర్చుండి రాయడు. అర్థమైందా? మీ తలరాతలు మీరే మార్చుకుంటారు. ఎప్పటిదాకా ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, అవన్నింటినీ మర్చిపోండి. ఇక లేదు, ఇక మన సబ్జెక్టులు ఇప్పుడు ఎంటర్ అయినారు కాబట్టి మీరు డబ్బు సంపద ఐశ్వర్యం సంపాదించాలి కాబట్టి ఉదయం లేవగానే నార్త్ సైడ్ ఫేస్ చేసి జస్ట్ రీచ్ అని రాసుకోండి. ఓకేనా? రాసుకొని ఏం చేస్తారు, మెల్లిగా బెడ్ మీద నుంచి కాలు కింద పెడతారు. ఒక కాలు కింద పెట్టినప్పుడు డబ్బు అని చెప్పండి, ఇంకో కాలు కింద పెట్టినప్పుడు సంపద అని చెప్పండి. అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. ఓకే. ఆ తర్వాత మెల్లిగా వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే టీయో కాఫో సిప్ చేస్తారు. ఉదయం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ సిప్ చేసేటప్పుడు ఒక అఫర్మేషన్ ఎన్నుకోండి. ఎలాంటి అఫర్మేషన్ అంటే, నేను నిరంతరం డబ్బు సంపదతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చెప్పండి. ఓకేనా? ఆ కాఫీ అయ్యేంతవరకు ఆ అఫర్మేషన్ చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కాఫీతో పాటు ఆ అఫర్మేషన్ మీ శరీరంలో జీర్ణించబడుతుంది. మీ అణువున ఆ యొక్క అఫర్మేషన్ స్థిరపడిపోతుంది. అర్థమైందా? అది అయిపోయింది. ఆ తర్వాత స్నానానికి వెళ్తారు. హాయిగా బాత్ చేస్తూ చెప్పండి, అందరూ అన్ని వేళ నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ బాత్ అయినంతసేపు హాయిగా జాయిగా, అర్థమైందా, ఈ యొక్క అఫర్మేషన్ చెప్పండి. ఎప్పుడేమైంది, మీరు ఎప్పుడైతే ఆ షవర్ పెట్టుకుంటారో ఆ షవర్ నుంచి వాటర్ ఎప్పుడైతే పడుతుందో అదంతా మీ శరీరంలోకి ఆ వాటర్ ద్వారా అఫర్మేషన్ బాడీ అంతా ఎనుకుతుంది. అర్థమైంది? అందరూ అన్ని వేళ సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అయిపోయింది, దాకా బయటకు వచ్చేస్తారు. ఇంకేముంటుంది, ఇక మీకు వంట చేయడమే కదా. వంట చేస్తూ చెప్పండి, నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు. వంట ఎంతవరకు అది చెప్తుండండి, మీరు మాట్లాడుతుండండి పిల్లలతోని, ఇంకేమైనా పనులు ఉంటే అవన్నీ చేసుకోండి, అదంతా అయిపోయింది. ఈ యొక్క అఫర్మేషన్ చెప్పండి, నాకు నా యొక్క ప్రతి అవసరాన్ని సహకరిస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు. ఓకే. అంటే ఇప్పుడు సెపరేట్ కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ పనుల్లో భాగంగా దీన్ని మీరు ఈ యొక్క అఫర్మేషన్స్ ఒకటి చేస్తుండండి. అది అయిపోయింది, అందరు ఆఫీస్కి వెళ్ళిపోయారు, ప్రశాంతంగా అక్కడ వెళ్ళిపోయారు. ఓకే. ఆ తర్వాత హాయిగా ప్రశాంతంగా మీకు ఎప్పుడు వీలు ఉంటప్పుడు ఓకే ప్రశాంతంగా కూర్చొని ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీకు ఉదయం లేవడంతో చాలా పీస్ఫుల్గా లేవాలి, ఎలాంటి ఆలోచనలు ఉండదు. ఇవన్నీ అఫర్మేషన్స్ అవి ప్రశాంతంగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత చెప్పండి, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే. లేదా ఇంకా 2-3 అఫర్మేషన్స్ మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని ఒక 10 నిమిషాలు చెప్పండి. ఆ తర్వాత మీ పని మీద పడిపోండి. రెస్ట్ తీసుకుంటారా, బయటకు వెళ్తారా, మార్కెట్ చేసుకుంటారా, ఇవన్నీ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా నిద్రలోకి జారే ముందు డబ్బు సంపదని 2 మాటలు చెప్పండి. ఈ విధంగా ఈ అఫర్మేషన్స్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకొని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ నిజమవుతూ ఒక్కొక్కటిగా మార్పులు వస్తాయి. ఒక నెల రోజుల్లో మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. దీంతోపాటు ఏం చేస్తారంటే ఉదయం లేచి నుంచి పడుకునే మట్టుకి 100 కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేయండి. ఉదయం లేచారు, హాయిగా నిద్ర పట్టింది. నిద్ర పట్టకపోతే మనకి ఎంత ఈజీగా ఉంటుంది. హాయిగా నిద్ర పట్టినందుకు లేవగానే ఆ బెడ్కి పిల్లోకి కృతజ్ఞతలు చెప్పండి, నాకు మంచి నిద్ర ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఓకే. లేచారు, బాత్రూంలోకి వెళ్ళారు, ట్యాప్ ఆన్ చేశారు, మీకు టయానికి వాటర్ రాలేదనుకోండి, ఎంత ఇబ్బంది అవుతుంది. ఆ ట్యాప్కి ఆ వాటర్కి వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. వంట బాగా కుదిరింది, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పండి మీరు. ఓకేనా? దీనివల్ల ఏమైపోతుందంటే మెల్లిగా కృతజ్ఞత పర్వం అనేది మనకు స్పెషల్ క్లాస్లో ఉంటుంది. కృతజ్ఞత ఎందుకు చెప్పాలి, కృతజ్ఞత చెప్పడం వల్ల ఏమవుతుంది, దేనికి కృతజ్ఞతలు చెప్పాలనేది ఒక మనకి సబ్జెక్ట్ ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే మీకు ఒక 15 రోజుల్లో మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. రోజు 100 కృతజ్ఞతలు చెప్పడం వల్ల మీ జీవితంలో చాలా గొప్ప మార్పు. ఇప్పుడు నా సబ్జెక్టు విన్నటువంటి చాలామంది కూడా ఆటో వాళ్ళు అండి, కూలీ వాళ్ళు, వీళ్ళు కూడా చాలామంది అక్కడక్కడ నాకు కలిసినప్పుడు ఎక్కడ చెప్తుంటారు. నా క్లయింట్స్ కూడా చాలామంది చెప్తుంటారు, ఏమండి ఆటో దిగ్గానే థ్యాంక్స్ అని చెప్పాడండి డబ్బులు ఇవ్వగానే. అదేంటమ్మా అంటే, అదేంటి అని అడిగితే మేము అనంతకృష్ణ స్వామి వీడియోలు చూస్తున్నామండి అని. అంటే సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాం మనం, కృతజ్ఞత పర్వం ద్వారా ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాం. దానివల్ల వాళ్ళకి బిజినెస్ కూడా బాగా అవుతుంది. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి పని దగ్గర, మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, ఒక ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఒక క్లయింట్ వచ్చాడు, వాళ్ళకు కూడా మీరు ఒక థ్యాంక్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే
మీ యొక్క సంపద అనేది రెట్టింపు అవడం జరుగుతుంది. దీంతోపాటు మీకు ఒక ముఖ్య విషయం చెప్తున్నాను, ఇది మీకు కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత టీవీలో సీరియళ్ళు కానీ దాంతోపాటు మనకి కొన్ని ఉంటాయి టీవీలో, అంటే మనకి నెగిటివ్స్ ఉంటాయి, అంటే యాక్సిడెంట్లు కానీ ఇంకేమన్నా రాజకీయాలు కానీ, ఇవన్నింటిని ముందు మానేసేయండి. ఇప్పుడు నా క్లయింట్స్ లేదా నా స్టూడెంట్స్ చాలామంది ఆడవాళ్ళు, వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చాలామంది సీరియల్ చూడడం ఆపేశారు. ఓకేనా? ఎందుకంటే వాటిల్లో ఏముండదు నెగిటివ్స్ తప్ప, మనది పాజిటివ్ మైండ్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, వాటి చూడడం వల్ల మీ యొక్క సబ్కాన్షియస్ వాటినే గ్రహిస్తుంది. గ్రహించినప్పుడు ఏమవుతుంది, మీరు పొద్దున్న సాయంత్రం దాకా చెప్పిన అఫర్మేషన్స్ అన్నీ అది లాగేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీ జీవితంలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి వీలైనంత మట్టికి, ఎందుకంటే ఉన్న పలంగా ఎవరు మానలేరు, వాటికి అలవాటు పడ్డారు కాబట్టి మెల్లిగా అవాయిడ్ చేసి, వీలైనంతగా టీవీలో మీరు ఏం చూస్తారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి. ఒక జబర్దస్త్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫిల్మీ సంబంధించి కానీ ఏవైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. ఓకేనా? దాంతో ఇంతకుముందు మనం పాత సినిమాలు ఉండేది, పాత సినిమాలు ఏముండేది, ఒక రాము ఉండేది, ఆ రాము హీరో. ఆ రాము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, దరిద్రాలన్నీ వాడికే ఉంటాయి, అవునా కదా? ఆ తర్వాత బాగా డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తాడు వాడు. ఓకే, ఇద్దరికి ఘర్షణ జరుగుతుంది, మొత్తానికి ఏదో ఫైట్ చేసి మొత్తానికి అంత పెద్ద ధనవంతురాలు వచ్చి గుడిసెలో జీవితం చేస్తుంది. ఈ స్టోరీలన్నీ మనకు ఉండేది కదా. ఇట్లాంటి సినిమాలు చూడకండి. ఓకేనా? ఇట్లాంటి సినిమాలు ఏవైతే వస్తాయో, అంటే పేదరికం కానీ వీటి మనకి ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో, ఈ షేడ్స్ ఉన్నటువంటి అన్నింటినీ కూడా మీరు అవాయిడ్ చేయండి. ఒక ఎనర్జెటిక్ సినిమాలు చూడండి. మహేష్ బాబు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, మనకి చాలా ఎనర్జెటిక్ ఉన్నాయి, మనకు కొద్దిగా సందేశాలను తెలిపే విధంగా కూడా ఉన్నాయి. అట్లాంటి సినిమాలు చూడండి. ఓకేనా? వీలైనంత మటుకు సాడ్ అనేది మన జీవితంలో రానియకుండా ఈ విధంగా మీ యొక్క జీవితాన్ని మెల్లిమెల్లిగా మార్చుకునే ప్రయత్నం చేయండి. వీటన్నిటికంటే ముందు ఒక అఫర్మేషన్ ముందు కరెక్ట్గా చెప్పండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా, ఉదయం లేవగానే, లేదంటే ఒక అఫర్మేషన్ చేస్తున్నా, ఏదైనా ఒక కొత్త పని ప్రారంభిస్తున్నా, ఒక షాప్ ఓపెనింగ్ చేస్తున్నా, లేదంటే ఒక గృహప్రవేశం చేస్తున్నా, ఏదైనా సరే ఉదయం లేవగానే ఏ పని చేసేదానికంటే ముందు ఒక మాట చెప్పండి. మన సబ్జెక్ట్లో ఇది మెయిన్ సూత్రం, ఇది నోట్ చేసుకోండి, ఒక మంచి పేపర్తో రాసుకొని నోటికి ప్రాక్టీస్ చేయండి. నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది, అందుకై విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఏ పని చేస్తున్నా ఈ అఫర్మేషన్ చెప్పి స్టార్ట్ చేయండి. మీ జీవితం అలాగే సంపూర్ణంగా ముందుకెళ్ళిపోతుంది.